హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. గత వారం రోజులుగా సెంటర్ వర్సెస్ తమిళనాడు గవర్నమెంట్ ఇది హాట్ న్యూస్గా రన్ అవుతుంది మీడియాలో. ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2023 ఆర్ 2020 ఇంప్లిమెంటేషన్ దగ్గర సెంటర్కి తమిళనాడు గవర్నమెంట్కి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. సెంటర్ ఏం చెప్తుందంటే 2022లో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చినప్పుడు తమిళనాడు గవర్నమెంట్ కూడా ఓకే చెప్పింది. కానీ ఇప్పుడు ఎందుకో వాళ్ళు దాన్ని అమలు చేయము అని చెప్తున్నారు అని చెప్పి సెంటర్ చెప్తుంది. సో ఇప్పుడు మనం పూర్వాపరాలు పరిశీలిస్తే తమిళనాడులో హిందీ వ్యతిరేకత అనేది ఇప్పుడుది కాదు, 1960s ఆ టైం నుంచే ఉంది. అంటే వాళ్ళు ఈ తమిళ్ లాంగ్వేజ్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి అంటే ఈ హిందీ మనకి ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ హిందీ ఇంప్లిమెంట్ అయితే ఎక్కువ మంది జనాలు హిందీని నేర్చుకుంటే తమిళ భాష డిక్లైన్ అయిపోతుంది అని చెప్పి ఒక రకమైన నినాదాన్ని తెచ్చేసి మొత్తం తమిళనాడు అంతా ప్రాపగేట్ చేశారు. అసలు తమిళనాడులో కాంగ్రెస్ అనేది వెళ్ళిపోవడానికి యాంటీ హిందీ మూమెంట్ కూడా ఒక రీజన్. సో ఈ నాయకులంతా కూడా యాంటీ హిందీ మూమెంట్ను విపరీతంగా ప్రచారం చేసి ఈ నార్త్ వాళ్ళు మనల్ని ఎందుకు పాలించాలి అని ఒక సెంటిమెంట్ని రగిల్చి మొత్తానికి కాంగ్రెస్ లేకుండా తరిమేశారు స్టేట్లో. ఆ తర్వాత ఇంకా ఈ ద్రవిడ వాదం నుంచి పుట్టుకొచ్చిన పార్టీలే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా స్టేట్ను పాలిస్తూ ఉన్నాయి. సో వీళ్ళు ఎప్పుడైనా కూడా ఈ ద్రవిడ లేకపోతే ఈ తమిళ్కి సంబంధించిన లాంగ్వేజ్కి సంబంధించిన లేకపోతే తమిళ్కి పురాతన స్టేటస్ దాని గురించి హైలైట్ చేసి ఆ సెంటిమెంట్ని ఎప్పుడు రగిల్చి దాని ద్వారా లబ్ధి పొందాలనే మ్యాక్సిమం ట్రై చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు ఈ విద్యా విధానాన్ని అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది సమగ్ర శిక్ష అభియాన్ అనే దాని నుంచి వీళ్ళు డిజైన్ చేశారు. డిజైన్ చేసినప్పుడు ఇందులో తమిళనాడు స్టేట్ గవర్నమెంట్కి ఉన్న అబ్జెక్షన్స్ ఏంటి అంటే రెండు ఉన్నాయి. ఒకటి వచ్చి త్రిభాషా విధానము, అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ప్రతి స్టేట్ కూడా 3 లాంగ్వేజెస్ను ఇంప్లిమెంట్ చేయాలి ఎడ్యుకేషన్ సిస్టంలో. బట్ ఇట్స్ నాట్ ఏ ఫోర్స్ ఫిట్. అది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే 3 లాంగ్వేజ్ల్లో ఖచ్చితంగా 2 ఇండియాకి సంబంధించినవి ఉండాలి. అగైన్ ద చాయిస్ ఈజ్ గివన్ టు స్టేట్, రీజియన్ అండ్ స్టూడెంట్స్. వాళ్ళు 2 లాంగ్వేజ్లు ఆప్ట్ చేసుకోవచ్చు, బట్ దోస్ 2 షుడ్ బి ఫ్రమ్ ఇండియా, 1 ఫారిన్ లాంగ్వేజ్. అది వాళ్ళు చెప్పింది. కానీ ఇప్పుడు స్టాలిన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వీళ్ళు ఈ విద్యా విధానాన్ని తెచ్చి హిందీని బలవంతంగా మా మీద రుద్దుతున్నారు. అలా రుద్దేసి స్లోగా ఈ తమిళ్ని డౌన్ గ్రేడ్ చేసేయాలి. అలాగే వాళ్ళు మళ్ళీ స్టాలిన్ ఇందులో మత కోణాన్ని కూడా తెస్తున్నారు. వీళ్ళు ఈ విధంగా హిందీని మెల్లిగా రుద్దేసి మళ్ళీ ఈ హిందూ వాదాన్ని కూడా ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి ఆయన ఆరోపణ చేస్తున్నారు. బట్ ఇందులో నాకైతే ఏం కనిపించట్లేదు. ఇందులో హిందూ భావాన్ని రుద్దడానికి ఎలాంటి ఆస్కారం ఉందనేది నాకేం అర్థం కాలేదు. అట్ ది సేమ్ టైం ఈయన ఏదో కొన్ని ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తున్నారు. ఇట్లా హిందీని అతిగా ప్రమోట్ చేయడం వల్ల దేశంలో దాదాపు 25 ప్రాచీన భాషలు మొత్తము కనుమరుగైపోయాయి. ఆల్ లోకల్ లాంగ్వేజెస్ ఇన్ నార్త్ ఇండియా, బీహారీస్, ఇంకా ఏవో ఎగ్జాంపుల్స్ చెప్పి ఇవన్నీ కూడా హిందీని అతిగా ప్రమోట్ చేయడం వల్ల అవి చలామణిలో లేకుండా పోయాయి. వీళ్ళు స్లోగా తమిళ్ కూడా అదే గతి పట్టించడానికి ట్రై చేస్తున్నారని ఈయన అంటున్నాడు. బట్ అది అసలు దానికి బేసిస్ ఏంటో ఈయన ఎందుకు అలా చెప్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవైపు ఈయన ఏం చెప్తున్నాడంటే తమిళోళ్ళు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చినా వీళ్ళు తమిళ్లో తప్ప ఇంకా దేంట్లో మాట్లాడరు. వ్యవహారిక భాష కానీ రాతలు కానీ ఇవన్నీ కూడా మేము తమిళ్లోనే చేస్తాము, తమిళ్నే ప్రమోట్ చేస్తాము, ఈవెన్ జనాలు కూడా అలాగే ఉన్నారన్నప్పుడు మరి హిందీ నేర్చుకుంటే తమిళ్ ఎందుకు డౌన్ గ్రేడ్ అవుతుంది? వాళ్ళు ఎందుకు నేర్చుకున్నా కూడా వాళ్ళు స్టిల్ దే యూజ్ హిందీ తమిళ్ ఓన్లీ ఫర్ దేర్ డైలీ యాక్టివిటీస్. అలాంటప్పుడు ఇంకా తమిళ్కి డ్యామేజ్ ఎక్కడ జరుగుతుంది నాకైతే అర్థం కావట్లేదు. కొన్ని అలా అనుకుంటే మరి ఆయన ఇంగ్లీష్ ఇంప్లిమెంట్ చేస్తాము అని అంటున్నాడు. మరి ఇంగ్లీష్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు తమిళ్కి డ్యామేజ్ జరగదా? మరి అది ఓన్లీ హిందీతోనే జరుగుతుందా?
అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు జనాలు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేయొచ్చు, ఇంగ్లీష్లోనే అంత రాయడము, డాక్యుమెంటేషన్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే చేస్తారు. అలాంటప్పుడు తమిళ్కి థ్రెట్ రాదా మరి? ఓన్లీ హిందీతోనే వస్తుందా? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేసే వాదన డిఫరెంట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే, వెన్ యు ఆర్ రిస్ట్రిక్టింగ్ ఓన్లీ టు తమిళ్, ఈ తమిళనాడు యూత్ ఏదో వాళ్ళ జాబ్స్ కోసమో లేకపోతే కెరీర్ కోసమో అవుట్ సైడ్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు అవకాశాలు లిమిట్ అయిపోతున్నాయి. ఎందుకంటే వీళ్ళకి తమిళ్ తప్ప వేరే లోకల్ లాంగ్వేజ్ రాకపోవడం వల్ల వీళ్ళకి కొంచెం అవకాశాలు ప్రాబ్లం అవుతున్నాయి. కాబట్టి దేశంలో ఎక్కువగా పాపులర్ అయిన ఎక్కువగా తెలిసిన భాష హిందీ, కాబట్టి మీరు ఆ హిందీ కూడా నేర్చుకుంటే ఆ యూత్కు ఎడ్యుకేషన్ వెళ్ళినప్పుడు కానీ లేకపోతే జాబ్ కోసం వెళ్ళినప్పుడు ఆ హిందీ అనేది వీళ్ళకి పనికి వస్తుంది, ఎక్కువ ఉపాధి అవకాశాలు తెచ్చి పెడుతుందని వాళ్ళు చెప్తున్నారు. బట్ స్టాలిన్ ఏమో డిఫరెంట్గా ఇది మమ్మల్ని తమిళ లాంగ్వేజ్ని కిల్ చేయడానికే వీళ్ళు హిందీని తెచ్చి ప్రమోట్ చేస్తున్నారని చెప్పి ఆయన వాదిస్తున్నాడు. నాకు ఏం అర్థం కావట్లేదు. మరి హిందీ అంత డ్యామేజ్ చేస్తే ఇంగ్లీష్ కూడా అంతే స్థాయిలో డ్యామేజ్ చేయాలి కదా. పోనీ వాళ్ళు ఏమన్నా ఫోర్స్ ఫీడ్ చేసి ఓన్లీ హిందీ చేయమన్నారా అంటే లేదు. చాయిసెస్ గివెన్ టు స్టేట్ గవర్నమెంట్. మీరు హిందీ కాకపోతే ఇంకొక లాంగ్వేజ్ వాడండి, తమిళ్ తీసుకోండి, తమిళ్ లేదా తెలుగు తీసుకోండి, మళ్ళీ దానికి ఒప్పుకోరు. తెలుగు పాపులర్ అవుతుందని మళ్ళీ దానికి ఒప్పుకోరు, కన్నడకు ఒప్పుకోరు, మలయాళంకి ఒప్పుకోరు. మరి ఇంకా థర్డ్ లాంగ్వేజ్ అంటే వాట్ యు ఆర్ ట్రయింగ్ టు డూ ఈజ్ రిస్ట్రిక్ట్ యువర్ చిల్డ్రన్ టు లెర్న్ ఓన్లీ 2 లాంగ్వేజెస్. అంటే ఇంకా వాళ్ళకి అవకాశం ఉన్నా కూడా, ఎందుకంటే కరికులంలో పెట్టి వాళ్ళు వేరే భాష నేర్చుకునే అవకాశాన్ని మీరు బలవంతంగా తొలగిస్తున్నారు. వీళ్ళకు రెండో అబ్జెక్షన్ ఏంటంటే, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో 4 ఇయర్స్ ఉండే కోర్సులో మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ తర్వాతనే ఎగ్జిట్ అవ్వచ్చు. అలా అయితే ఒక గ్రేడ్ ఇస్తారు, సర్టిఫికెట్. సెకండ్ ఇయర్ తర్వాత ఎగ్జిట్ అయితే డిప్లొమా సర్టిఫికేట్ అయితే ఇస్తారు. థర్డ్ ఇయర్ అయితే గ్రాడ్యుయేట్ ఇస్తారు. ఫోర్త్ ఇయర్కి ఇంకొక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అట్లా ద ఆప్షన్ ఈజ్ గివెన్ టు స్టూడెంట్స్. వాళ్ళు ఆ 4 ఇయర్స్ కోర్సులో ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు, అంతవరకే వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తామని చెప్తున్నారు. దీనికి వీళ్ళు చేసే వాదన ఏంటంటే, ఇది చేస్తే గిన దేశంలో డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతారు అని వీళ్ళు వాదన చేస్తున్నారు. అది డ్రాప్ అవుట్స్ ఎందుకు అవుతారు? స్టూడెంట్ ఏ ఇయర్ కంప్లీట్ చేస్తే ఆ ఇయర్ దాకే సర్టిఫికేట్ వస్తుంది, వాడి ఎలిజిబిలిటీ అక్కడ దాకే ఉంటుంది, వాడి ఉపాధి అవకాశాలు లేకపోతే జాబ్ అవకాశాలు అక్కడ దాకే పరిమితం అవుతాయి. అంతేగాని వాళ్ళు ఎక్కడ కూడా వీడు ఫెయిల్ అని చెప్పి ఎవరు చెప్పలేదు. ఆ 4 ఏళ్ల కోర్సులో ఫస్ట్ ఇయర్ ఎగ్జిట్ అయితే సర్టిఫికేట్ ఫస్ట్ ఇయర్ దాకే వస్తుంది. అంటే వాడి స్కిల్ సెట్ అక్కడ దాకే వస్తుంది, వాడి ఎలిజిబిలిటీ కూడా అంతవరకే ఉంటుంది. మరి ఇక్కడ డ్రాప్ అవుట్ అనే ఫండా ఎక్కడుందో మరి తెలియట్లేదు. స్టాలిన్ ఏమో విపరీతంగా సెంటిమెంట్ రగల్చడానికి ట్రై చేస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఫోర్స్ చేస్తుంది, మనమంతా అడ్డుకోవాలి అన్నట్టు ఈయన మరొకసారి యాంటీ హిందీ నినాదాన్ని ముందుకు తెచ్చడానికి ట్రై చేస్తున్నాడు. ఆబ్వియస్గా తమిళనాడులో ఒక అడ్వాంటేజ్ ఏదంటే, ఈ లోకలైట్స్కి సంబంధించిన ఎలాంటి ఇష్యూ వచ్చినా కూడా, సెంటర్తో గొడవ వచ్చినా లేకపోతే పక్క స్టేట్స్తో వచ్చినా కూడా, అక్కడ అపోజిషన్ రూలింగ్ పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇదే వాదాన్ని నెత్తికెత్తుకుంటారు. అట్ ది సేమ్ టైము ద్రవిడవాదాన్ని ముందుకు తెస్తారు. అంటే వాళ్ళందరూ కూడా ఒకటే అజెండాను నమ్ముకొని ఓట్లు సంపాదించుకోవాలి, లేకపోతే జనాల్లో సానుభూతి సంపాదించుకోవాలని ఉంటారు. అదొకటి ద్రవిడవాదము. ఇంకొకటి కొంతమంది ఆ పెరియారు సానుభూతి పరులు ఉంటారు. సో ఇప్పుడు ఈ మోడర్నైజ్డ్ యుగంలో ఈ స్టాలిన్ చెప్పే దాంట్లో నాకు అంత కన్విన్సింగ్గా ఏం అనిపించట్లేదు. హిందీ నేర్చుకోవడం వల్ల తమిళ్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది, డిక్లైన్ అవుతుంది అలాంటన్నప్పుడు తమిళ్ కాకుండా ఇంక ఏ భాష నేర్చుకున్నా కూడా తమిళ్ అదే విధంగా డిక్లైన్ అవుతుంది. మరి లాజిక్ ప్రకారం, ఆయన చెప్పిన లాజిక్ ప్రకారం చూస్తే మరి ఆయన క్లియర్గా తమిళ్ ప్లస్ ఇంగ్లీష్ అయితే ఎట్ ఎనీ కాస్ట్ మేము డిప్లాయ్ చేస్తాము, బట్ నాట్ హిందీ అని చెప్తున్నాడు. మరి ఆ లాజిక్ ఏంటో అర్థం కావట్లేదు. తమిళ జనాల కన్నా అర్థమైందో లేదో నాకు తెలియట్లేదు. నన్ను అడిగితే ఈయన ఇట్ ఈస్ గుడ్, మదర్ టంగ్ నేమ్ వాళ్ళు తీసేయట్లేదు, ఇంగ్లీష్ యాజ్ యూజువల్గా ఉంది, ఇంకొక లాంగ్వేజ్ ఏదో ఒకటి నేర్చుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు కొన్ని ఇంటర్నేషనల్ సిలబస్ ఉన్న స్కూల్లోకి వెళ్తే వాడేదో ఫ్రెంచి, స్పానిష్ ఏవేవో పెడుతున్నారు. మరి అవన్నీ కూడా నేర్చుకుంటున్నారు. అవన్నీ నేర్చుకునేటప్పుడు దేశంలో విస్తృతంగా వాడుకలో ఉన్న హిందీ నేర్చుకోవడంలో వీళ్ళకున్న బాధ ఏంటో తెలియట్లేదు. మరి ఓకే,
వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఏమున్నాయో మనకు తెలియదు. ఇదంతా కూడా సెంటిమెంట్ రగల్చడము, రాజకీయంగా ఏది పనికి వస్తుంది అనేది చూడడం. ఇప్పుడు అంతా చేసి ఈయన ఛాలెంజ్ చేయడం ఏంటంటే, ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో భాగంగా సెంటర్ ప్రతి స్టేట్కి 2150 crores ఇవ్వడానికి కమిట్మెంట్ ఉంది. సెంటర్ ఏమో మీరు ఆ 3 లాంగ్వేజ్లు ఇంప్లిమెంట్ చేస్తేనే మేము ఆ ఫండ్ రిలీజ్ చేస్తామంటున్నారు. ఈయనేమో మేము చేయము, మాకు రిలీజ్ చేయండి అంటున్నారు. అదే మళ్ళీ ఇంకొకసారి స్టేజీల పైన వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, మాకు 10,000 కోట్లు ఫ్రీగా ఇచ్చినా కూడా మేము హిందీని అయితే ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాడు. అంటే ఈ అకారణ ద్వేషం ఏందో నాకు అర్థం కాదు. అక్కడ హిందీని ప్రమోట్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ ఏమీ కూడా చెప్పట్లేదు. 3 లాంగ్వేజ్లు చాయిస్ ఇస్ గివన్ టు అని చెప్తున్నారు. మరి ఈయన ఎందుకో పదే పదే ఆ హిందీ 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 అని పట్టుకొని మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. ఆ యాంటీ హిందీ అనే దాన్ని మళ్ళీ ఒకసారి రివైవ్ చేయడానికి ట్రై చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.